పార్లమెంట్లో ఎంపీల సస్పెండ్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఇదే అంశంపై ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్లో ధర్నా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు మెయిన్ సస్పెండ్ల విషయంలో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు సేవ్ డెమోక్రసీ పేరుతోటి ఈరోజు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలను కలుపుకున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా చౌకలు ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే భారతదేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారిని, అదేవిధంగా దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారిని, ఇండియా కూటమిలోని సభ్యులు మొత్తం కూడా భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పార్లమెంట్లోకి దుండగలు చొరబడి పొగబాంబులు వదిలి విషపూరితమైనటువంటి వాయులు వదిలారు. అసలు ఎందుకు జరిగింది, ఎవరు ఏందని ఒక స్టేట్మెంట్ ఇవ్వమంటే ఆ కారణం అడిగిన దానికే 141 మంది పార్లమెంటు సభ్యుల్ని, అదేవిధంగా లోక్సభ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఒక దుర్గుణం. ప్రజాస్వామ్యానికి ఇది ఒక గొడ్డలు పెట్టి లాంటిది. అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువల్ని తిలోదకాలిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఓటు హక్కు అనే ఆయుధం ద్వారా ఎంపీలుగా ఎన్నుకున్నటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సమస్యలతో పాటుగా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వివరణ ఇవ్వడం అనేది సహసిద్ధం. కానీ ఈరోజు ఫెడరల్ సిస్టానికి వ్యతిరేకంగా ఒక నియంత పాలనని ప్రతిబింబిస్తూ అమిత్ షా గారు, మోడీ గారు దుర్మార్గమైనటువంటి దుష్ట పరిపాలన చేస్తూ ఈ దేశాన్ని మొత్తం కూడా దోపిడీ చేస్తూ కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ అయినటువంటి వారు నిరంకుశ పరిపాలన చేస్తున్నారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాల కేసీఆర్ మొత్తం దురహంకారంతో ఒక పెద్ద గడి కట్టుకొని నేను నియంతని, మీరంతా బానిసులు తెలంగాణ తెచ్చినని చెప్పని ఒక నియంత పోకడతో ప్రజలందరూ భయభ్రాంతికి గురి చేసి మాట్లాడితే నిర్బంధం, మాట్లాడితే కేసులు వేస్తూ ఏమైపోయింది, చివరు నేల కొరిగిపోయింది. ఈరోజు వాళ్ళు కూడా అంతే. 100 గొడ్లు తిన రాబందు కూడా టైం వచ్చినప్పుడు రాలిపోద్ది, కింద పడిపోవడం ధర్మం అది. అట్లే మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మానవ విలువల్ని నశించి వేసి దుర్మార్గమైన చర్యలు పాల్పడుతూ దేశ సంపద మొత్తాన్ని కొంతమంది కార్పొరేట్ శక్తులు కట్టబెట్టే విధంగా, ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాల మొత్తం అన్యాయం చేసే విధంగా, ఈ దేశంలో ఎంతోమంది యువత మొత్తం కూడా బంగారు భవిష్యత్తుని తిరోధకాలు పలికి వారందరం కూడా చెడు మార్గాలు పయనించే విధంగా, చెడు వ్యసనాలను ప్రయత్నించే విధంగా మీ యొక్క దుర్మార్గ పరిపాలన చేస్తున్న ఈరోజు ఈ దేశాన్ని మొత్తం ముక్కలు ఖండించి మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో, కులాల పేరుతో, భాష పేరుతో, ఆహార అలవాటు పేరుతో, అదేవిధంగా మీరు వాడు వేసుకునే వస్త్రాల పేరుతో విధించి పాలించే విధానాన్ని అఖండ భారతం స్థాపించడం, చివరికి దేశం యొక్క పేరు కూడా మార్చేటువంటి దుర్మార్గ స్థితిని ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి రాక్షస పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఈ దుర్మార్గుల్ని అంతమంది చేసి తప్ప ఈ దేశానికి ఒకే ఒక మార్గం, ఈ దేశానికి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి తప్ప ఈ వర్గాలకి, ఈ జాతులకి, ఈ పేదలకి న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు. ఈ దేశానికి దశాబ్దాల కాలంగా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చాలా సుందరమైన పరిపాలన చేసింది. ఈరోజు ఈ దుర్మార్గులు వచ్చి మొత్తం దేశాన్ని మొత్తం దొంగిలించి దేశ సంపదను మొత్తం కొల్లగొట్టి రాక్షస పరిపాలన చేస్తున్నారు. దాన్ని నిరసిస్తూ ఈ 141 మంది ఎంపీలని సస్పెన్షన్ని నిరసిస్తూ ఈరోజు ఇండియా కూటమిలోని పార్టీలు మొత్తం కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ధర్నా చేయడం జరిగింది. కాబట్టి ఇది ఆరంభం మాత్రమే. ఇది కంటిన్యూ 4 నెలల్లో నిరంతరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం చేపట్టే విధంగా, దీనిలో ముఖ్యంగా ఇండియా కూటమి మొత్తం కలుపుకొని ఈ యొక్క బీజేపీని అంతమొంచి ఈ యొక్క దేశంలో ఉన్నట్టు 140 కోట్ల ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయువాలు పిలుచుకునే విధంగా, ప్రతి పేదవాడు గుండె మీద చేసుకుని నిబ్బరంగా నేను ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నానని చెప్పే విధంగా, ప్రతి యొక్క విద్యార్థి కూడా ఆత్మవిశ్వాసంతో బతికే విధంగా, ప్రతి పేదవాడు, ప్రతి దళితులు, ప్రతి ఓబీసీ కూడా ఆత్మవిశ్వాసంతో గుండెత్తుకొని నేను ఆత్మవిశ్వాసంతో దేశంలో బతుకుతున్నా, నాకు ఈ దేశంలో నా భారత రాజ్యాంగం పట్ల, భారత రాజ్యాంగం రచించిన బిఆర్ అంబేద్కర్ ఆశయాల్ని సిద్ధిస్తున్నానని చెప్పని సగర్వంగా చెప్పుకునే విధంగా, ప్రతి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళ లక్షాధికారి చేసే విధంగా, ప్రతి పేదవాడి యొక్క చిరునవ్వు చూసే విధంగా ఈ దేశంలో పరిపాలన చేయబోతున్నాం. ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన చేసే విధంగా ప్రజలు మాకు తీర్పిచ్చారో దేశంలో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే విధంగా ఇండియా కూటమిలో సభ్యులందరికీ ఓటేసి గెలిపించి ఈ నిరంకుశ అవినీతి, అదేవిధంగా మత పరిపాలన చేస్తున్నటువంటి ఈ బీజేపీని పొందబెట్టే విధంగా ప్రజలందరం కూడా కార్మికులై, అదేవిధంగా వారు కంకణబొద్దులై ఈ 4 నెలలు పరిపాలన, ఈ 4 నెలలు వారందరూ కూడా ఒక దీక్ష లెక్కపోని కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చుకోవడం కోసం ఈ దేశాలందరూ కూడా ప్రజలందరూ కూడా స్వేచ్ఛ వాయువులు ప్రసాదించే విధంగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కలర్స్పై కుట్ర దుండగుల వెనుక రాజకీయ కుట్ర ఉంది. దీనిపైన ఇంకా దర్యాప్తు చేస్తాము. ఇది కావాలనే ఎంపీలు
ఈ దుండగులని కప్పిపుచ్చడం కోసమే వీళ్ళు నిరసనలు తెలియజేస్తానని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు ఇలాంటి దుర్మార్గ చర్య పాల్పడేది బీజేపీ వారు. మనం చూస్తున్నాం, ప్రతి ఎలక్షన్కి బై ఎలక్షన్స్ వచ్చినా కానీ, రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా కానీ, దేశంలో ఎన్నికలు జరిగినా కానీ, ఎప్పుడు జరిగినా కానీ ఏదో ఒక సంఘటన జవాన్లు చనిపోవటం, రకరకాల రాక్షస క్రీడ ఆడేది బీజేపీ వాళ్ళు. ఇలాంటి క్రీడలు ఆటంలో వాళ్ళు సిద్ధహస్తులు కాబట్టి దీనిలో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది, దీనిలో ఉన్నటువంటి వివరణ ఏంటని చెప్పిన హోంమంత్రి, స్వయాన హోంమంత్రి కానీ, దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వని చెప్పిన ఒక చిన్న మాటకే సస్పెండ్ చేశారంటే దీని వెనక మీ కుట్ర ఉంది, దీని వెనక మీ కుట్ర దాగి ఉంది. 4 నెలల్లో ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి దీనంతా మసిబూసి మారేడు పనులు చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీ తప్పులు కప్పుచ్చే విధంగా, మీ అవినీతి కప్పుచ్చే విధంగా, మీ రాక్షస క్రీడ కప్పుచ్చే విధంగా, ఈ పరిపాలన చేసే విధంగా, దీనంతా ప్రజలు నమ్మించాలని చెప్పి దీన్ని మిస్లీడ్ చేసే విధంగా చేస్తున్నారు తప్ప మీ ఏ బిల్లు అయితే ప్రవేశపెట్టదలుచుకున్నారో ఆ బిల్లుని ప్రవేశపెట్టి వాటిని అమలుపరుచుకునే కోసం ఈ సభ్యులందరూ సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తుంది తప్ప ఇది ప్రజారంజకమైన పరిపాలన కాదు, ఇది రాక్షస పరిపాలన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్వేతపత్రం విడుదల చేశారు, దీన్ని టీఆర్ఎస్ని ఏ విధంగా చూస్తారు మీరు? అసలు మొత్తం 6 కోట్ల లక్షల అప్పులు ఉన్నాయని చెప్పేసి అంటారు. అంటే ముందుకు ఎట్లా పోతుంది రేపు కాంగ్రెస్ ప్రభుత్వం? ఖచ్చితంగా ఈ దుర్మార్గులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, అదేవిధంగా సంతోష్ రావు, వీళ్ళు మొత్తం కూడా పందికొక్కులక దోసుకొని, పందులు బలిసి తెలంగాణ సుసంపద మొత్తం దోసుకొని ఈరోజు ఏ తెలంగాణ కోసం అయితే నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం ఏర్పడిన తెలంగాణ మేము వందలాది కేసులు భరించి జైలు గోడలు ముద్దాడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రయత్నం చేసిన విద్యార్థి నాయకులు మేమంతా. ఈ వచ్చిన తెలంగాణలో భోగాలు అనుభవించింది వాళ్ళు. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ సంపద మొత్తం దోసుకొని తిని ఇష్టం వచ్చినట్టు సరిపోక అప్పులు కూడా తీసుకొచ్చి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏ శాఖ చూసి రివ్యూ చేసినా కానీ 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు. ఖచ్చితంగా తెలంగాణ సంపద దోసుకున్నటువంటి కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబం ఏదైతుందో వాళ్ళ దగ్గర నుండి ఖచ్చితంగా రికవరీ చేస్తాం. ఈ సంపద మొత్తం కూడా పేద ప్రజలకు వినియోగిస్తాం. ఈ రాష్ట్రంలో సృష్టించిన సంపద మొత్తం కూడా, ఈ రాష్ట్రంలో దోచుకున్న సంపద మొత్తం కూడా ఖచ్చితంగా రికవరీ చేయబడుతుంది. రికవరీ చేసుకున్నది కాకుండా కేసీఆర్ కుటుంబాన్ని శాశ్వతంగా జైలుకి పంచే కార్యక్రమం చేస్తాం. వారిని ఖచ్చితంగా శాశ్వతంగా జైల్లో పెడతాం. ఇటువంటి అరాచకాలకు పాల్పడినటువంటి కుటుంబం ఎవరైనా వాళ్ళు ఎంత పెద్దోళ్ళే కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, ఇంకొక రావు, ఆ రావు, ఈ రావు కాదు, ఎవరైనా కానీ ఈ సంపద దోచుకున్న ఎవరైనా కానీ వాళ్ళు ఎంతటోళ్ళే కానీ వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ నుంచి రికవరీ చేస్తాం. రికవరీ చేసిన ప్రతి రూపాయి కూడా పేద ప్రజలకు పంచే కార్యక్రమం చేస్తాం. ఈ తెలంగాణ ప్రాంతం మాకు ఇచ్చినట్టు తీర్పు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు, మేము 20 సంవత్సరాలు పరిపాలన చేయడానికి వచ్చినాం. ఈ 20 సంవత్సరాల్లో మాకు ఒక విజన్ ఉంది. 6 నెలల క్రితమే మేము ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాం. ఈ రాష్ట్ర ప్రజలు మాకు తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నాం మాకు తెలుసు. దానిలో భాగంగా 6 గ్యారంటీ స్కీమ్స్ ఏమన్నాయో అవి ప్రవేశపెట్టినాం. దానిలో భాగంగా 2 చేసినాం, ఇంకో 2 చేయబోతున్నాం, తర్వాత 2 చేస్తాం. ఈ 6 కాదు, కేసీఆర్ లెక్క అవినీతి పరిపాలన చేయకపోతే ఈ తెలంగాణ సంపదతోటి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి వనరులతోటి 16 పథకాలు ప్రవేశపెట్టవచ్చు. ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు మొత్తం కూడా గుండెల మీద చేసుకొని ఆత్మగౌరవంతో బతికే విధంగా, ప్రతి మహిళ కూడా తన మొహంలో చిరునవ్వు చిందిస్తూ ఆత్మగౌరవంతో బతికే విధంగా, ప్రతి పేదవాడు కూడా ఆత్మగౌరవంతో బతికే విధంగా, ప్రతి ఉద్యోగి కూడా ఆత్మహత్యలు లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అదేవిధంగా ప్రతి ఉద్యోగి కూడా ఆత్మగౌరవంతో తలెత్తి రొమ్ములిరుచుకొని బతికే విధంగా ఈ రాష్ట్రంలో బతికే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బడుగు వర్గాలు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితులు, ఈ రాష్ట్రంలో ప్రతి గిరిజనుడు కూడా ఆత్మగౌరవంతో బతికి సుపరిపాలన చేసే విధంగా ఇది మా ప్రభుత్వం, మేము సాధించుకున్న ప్రభుత్వం, అవినీతి రహిత ప్రభుత్వం, డ్రగ్స్ రహిత ప్రభుత్వం, ఇది గంజాయి రహిత ప్రభుత్వం, అవినీతి రహిత ప్రభుత్వం అని ప్రతి వ్యక్తి కూడా ముక్కుసూటిగా రొమ్మించి ఈ ప్రజలకు చెప్పే విధంగా పరిపాలన చేయబోతాం. ఈ పరిపాలన మేము 5 సంవత్సరాల కోసం రాలే, 20 సంవత్సరాల కోసం వచ్చినాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఎవరు ఊహించిన విధంగా ఈ రాష్ట్రాన్ని తీసుకోబోతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి వాడికి భాగస్వామ్యం కల్పిస్తాం, ప్రతి పేదవాడికి భాగస్వామ్యం కల్పిస్తాం, ప్రతి కులం వాడికి భాగస్వామ్యం కల్పిస్తాం, ప్రతి బీసీ, ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి పేదవాడు, అగ్రకులంలో ఉన్న పేదవాళ్ళకు కూడా భాగస్వామ్యం చేసి విధానంలో భాగస్వామ్యం కల్పిస్తాం. కాబట్టి పరిపాలనతో పాటుగా బడ్జెట్లో కూడా భాగస్వామ్యం కల్పిస్తాం. మీరంతా మీకంతా జనాభా దామాషా ప్రకారం వారికి చెందాల్సినటువంటి ప్రతి ఫలాన్ని వాళ్ళకి పంచే విధంగా ఈ పరిపాలన ఉండబోతుందండి.
ఈ నామినేట్ మీరు విద్యార్థి నాయకుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో కీలక పాత్ర వహించారు తెలంగాణ మూమెంట్లో. ఈసారి నామినేట్ పదవిలో మీకు ఏమైనా అవకాశం వచ్చేది ఉందంట? ఖచ్చితంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నేను గత 20 సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా, కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా అధికార ప్రతినిధిగా 12 సంవత్సరాలు పనిచేసిన, అదేవిధంగా దాదాపు 10 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, 2 పార్లమెంట్ ఇన్ఛార్జిగా, ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్గా, అదేవిధంగా 1850 కిలోమీటర్ల సైకిల్ పాదయాత్ర తెలంగాణ కోసం చేసిన వ్యక్తి నేను. సైకిల్ యాత్ర, బస్సు యాత్ర ద్వారా తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని మేలుకొల్పి తెలంగాణ రాష్ట్ర సాధించడం, తెలంగాణ విద్యార్థి చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ముందు వరుసలో ఉన్నా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఒక కంట కాపాడుకుంటూ తెలంగాణ ఉద్యమం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఎక్కడో డ్యామేజ్ కాకుండా తెలంగాణ సాధించినట్టు నేను ప్రముఖంగా ఉన్నా. అదేవిధంగా మొన్న జరిగినటువంటి బట్టి విక్రమార్క సిఎల్పి నాయకులు, మా నాయకుడు జనహృదయ నేత మా బల్లు బట్టి విక్రమార్క గారు 1365 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే మొత్తం 4 నెలలు నేను మొత్తం కంటిన్యూషన్గా ఉండి తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేయడం నా భాగస్వామ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సామాజిక సమతుల్యత పాటిస్తారని చెప్పి ఆశిస్తూ ఒక బీసీ, ఒక యాదవ సామాజిక వర్గం నుంచి ఒక పిహెచ్డీ కంప్లీట్ చేసినటువంటి ఒక సామాజిక ఉద్యమాల్లో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతి కార్యక్రమాల్లో, ప్రతి పిలుపులో, ప్రతి యొక్క కష్టాల్లో, సుఖాల్లో, కార్యకర్తల్లో, ప్రతి దానిలో నేను భాగస్వామి. ఈ రాష్ట్రం యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు, ప్రతి ఒక్క గిరిజనుడు, ప్రతి ఒక్క బీసీ, ప్రతి ఒక్క పేదవాడి యొక్క వాడి ముఖంలో చిరునవ్వు చూడటం కోసం నిన్న భాగస్వామ్యం కల్పిస్తారని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా యొక్క ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా మంత్రులు, మా హైకమాండ్ మొత్తం కూడా నన్ను ఖచ్చితంగా భాగస్వామ్యం కల్పిస్తారని, ఏదైతే వెనకబడిన వర్గాలు మొత్తం ఈ యాదవ్ సామాజిక వర్గం నుంచి ఈ ఎమ్మెల్సీ అనుకోవచ్చా, ఎంపీ అనుకోవచ్చా, అది ఏదైనా కానీ, ఎందుకంటే పోయిన ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ఉండో, ఈ కేసీఆర్ యాదవ్ సామాజిక వర్గం ఒక రాజ్యసభ ఇచ్చిండు, 5 ఎమ్మెల్యేలు చేసిండు, 2 ఎమ్మెల్సీలు చేసిండు, 5 కార్పొరేట్ చైర్మన్లు చేసిండు. కాబట్టి వారికి తగ్గకుండా యాదవ్ సామాజిక వర్గంలో ఖచ్చితంగా ఒక రాజ్యసభ, 2 ఎమ్మెల్సీలు, 5 కార్పొరేట్ చైర్మన్లు వచ్చే విధంగా మేము అడుగుతాం మా ముఖ్యమంత్రి గారిని. అదేవిధంగా మా సిఎల్పి నాయకులు, మా యొక్క ఉప ముఖ్యమంత్రి బట్టి గారిని అడుగుతాం. ఖచ్చితంగా మేము దాంట్లో ముందు వరుసలో ఉన్నాము. మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్గా, మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్గా నేను ఖచ్చితంగా 20 సంవత్సరాలుగా సుదీర్ఘకాల విద్యార్థి దశ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్వతోముఖ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వారు చేసినట్టే, వారు ఏ విధంగా చెప్తే, వారు ఏ విధంగా నడుచుకోమంటే పార్టీ లైన్కి క్రాస్ కాకుండా పార్టీ విధేయతకి లోబడి పార్టీ అభివృద్ధి కోసం ఖమ్మం నుంచి టికెట్ ఉందని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఖమ్మం జిల్లా నుంచి గత 2014, 2018, 2023లో 3 సార్లు కూడా ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా అడిగిన మాట వాస్తవం. అడిగినప్పుడు కూడా నాకు సరే అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు చూస్తే అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. వారి గెలుపు కోసం మేము ప్రయత్నం చేసినాం. మా చెమట మొత్తం, మా రక్తాన్ని చెమట రూపం చెంది కాంగ్రెస్ పార్టీ విజయానికి మేము ప్రయత్నం చేసినాం. అదేవిధంగా ఆ రోజు 2014 తెలంగాణ ఉద్యమ నాయకత్వం వచ్చిన నాకు కేసీఆర్ గారు బీఫార్మ్ ఇచ్చిన పరిస్థితి. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని పోటీ చేయమంటే ఈ కాంగ్రెస్ పార్టీ వదిలే ప్రసక్తి లేదు, నా మెడలో 3 రంగుల జెండా మాత్రమే ఉంటుంది, వేరేది ఉండదని చెప్పి ఆ రోజు నేను పోలా. నన్ను చాలా రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా నేను సున్నితంగా తిరస్కరించిన. ఈ పార్టీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేసిన, ఈ పార్టీ కోసం జైలుకి పోయినా, ఈ పార్టీ కోసం కేసులు అనుభవించిన, ఈ పార్టీ కోసం నా రక్తాన్ని చెమటరూపం చెందించి ఈ పార్టీ కోసం ఎంతో పనిచేసింది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కానీ ఖచ్చితంగా నా గురించి ఆలోచన చేస్తారు. ఈ యొక్క బీసీలో, యాదవ సామాజిక వర్గంలో, అదేవిధంగా బీసీ విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేసిన, బీసీల కోసం పోరాటం చేసిన, బీసీ యొక్క హక్కుల కోసం పోరాటం చేసిన, కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన. కాబట్టి ఖచ్చితంగా గుర్తిస్తారు. పార్టీ యొక్క విధానాన్ని అమలుపరుస్తూ పార్టీ యొక్క, అదేవిధంగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా బీసీల భాగస్వామ్యం కావాలి, యాదవుల భాగస్వామ్యం కావాలి. వారి అభివృద్ధి కావాలంటే నాలాంటి చదువుకున్న వ్యక్తి కావాలి. కాబట్టి ఇలాంటి ఉద్యమంలో ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా అవకాశం ఇస్తారని, వారు రాజ్యసభ ఇస్తారా, ఎమ్మెల్సీ ఇస్తారా, కార్పొరేషన్ ఇస్తారా అనేది వారికి వదిలిపెడతారు. కాబట్టి మా పార్టీ ఏది అప్పు చెప్పినా ఆ బాధ్యతని 100% నిర్వర్తిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని, అదేవిధంగా ఈ ఖమ్మం నుంచి తను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం అయితే, టికెట్ ఇవ్వడానికి ఏ నిర్ణయం అయితే తీసుకుంటా ఆ నిర్ణయానికి తను కట్టుబడి ఉంటానని చెప్పేసి లోకేష్ అంటున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.